రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతని కుమారుడు రోహిత్ ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కు భారీగా వాహనాలు చేరుకున్నాయి. దీంతో శంషాబాద్ ఎంట్రన్స్ నుంచి చివరి వరకు పోలీసులు తనిఖీలు చేపట్టి వచ్చిన వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. దీంతో మైనంపల్లి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అతని కుమారుడు రోహిత్కు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్ట్కు భారీగా వాహనాలు చేరుకున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఢిల్లీ నుంచి కూడా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మైనంపల్లి హనుమంతరావు ఆయన కుమారుడు చేరుకోవడంతో పోలీసులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాంటి వాహనాలను లోపలికి అనుమతించకుండా శంషాబాద్ ఎంట్రన్స్ వద్దనే పోలీసులు భారీగా బలగాలు మోహరించి కార్ల తనిఖీ కూడా చేపట్టారు. ప్రస్తుతం మాత్రము కార్లను లోపలికి పంపించకుండా పోలీసులు అన్ని దారుణంగా మూసివేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే తమను లోపలికి పంపించాలంటే కూడా కాంగ్రెస్ తరఫున కార్యకర్తలు కావచ్చు, నేతలు పోలీసులతో వాగ్వాదాలు కూడా దిగుతున్నారు. ఎందుకంటే ఎలాంటి అనుమతి లేని నేపథ్యంలో ఇటు ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడానికి కూడా పోలీసులు కాంగ్రెస్ సంబంధించిన నేతలకు కూడా వారు చెప్తున్నారు. కానీ తాము లోపలికి వెళ్లి తీస్తామని చెప్పి మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కరాఖండిగా పోలీసుతో వాగ్వాదం దిగడంతో కొంత నిర్దిష్ట వాతావరణం చోటు చేస్తుంది. మరొక వైపు మైనంపల్లి హనుమంతరావు కూడా దీనిపై స్పందించారు. కావాలనే పోలీసులు తమ కార్యకర్తలను లోపలికి రానివ్వట్లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తనను కలవడానికి వచ్చినప్పుడు పోలీసులు ఎందుకో ఇంత అత్యుత్సాహం కూడా ప్రదర్శిస్తున్నారనే మాత్రము ప్రధానంగా మైనంపల్లి సంబంధించి పోలీసుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తాము. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి పోలీసులు కార్యకర్తలు అడ్డుకునే విధంగా ఉండొద్దని చెప్పి కూడా మైనంపల్లి హనుమంతరావు. రైట్, థ్యాంక్ యూ పవన్.